భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మపురిని దర్శిస్తే యమపురే ఉండదు. సమస్త భక్త మహాశైలకు విజ్ఞప్తి. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, గ్రామం మండలం ధర్మపురి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. గోదావరి నది పుష్కర మహోత్సవ ఆహ్వానము. తేదీ 14/7/2015 నుండి 25/7/2015 వరకు. భక్తులతో మనవి చేయున్నది ఏమనగా, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో దక్షిణాభిముఖంగా ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి నదీ తీరమున భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కొలువై ఉన్న త్రిమూర్తి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మరియు నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసిన్న దివ్యక్షేత్రంలో గోదావరి నది పుష్కరాలు తేదీ 14/7/2015 నుండి 25/7/2015 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి సారథ్యంలో మహా కుంభమేళా వైభవంగా నిర్వహించబడుతుంది. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుణ్యకాలం 12 సంవత్సరాలకొకసారి వస్తుంది. ఇట్టి పుష్కరాలు తేదీ 14/7/2015 త్రయోదశి మంగళవారం రోజున ఉదయం 6:21 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ గౌరవనీయులు కె చంద్రశేఖరరావు వారిచే ప్రారంభమగును. హిందూ సాంప్రదాయం ప్రకారం భక్తులు పుణ్యనది స్నానమాచరించి సంకల్పములు చేయించుకోవడం, పితృతర్పణాలివ్వడం, దానాలు చేయడం అనేవి పుష్కరాల్లో నిర్వహించాల్సిన సాంప్రదాయం. 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరాలలో పవిత్ర స్నానం చేసే సువర్ణావకాశం ఎవ్వరూ వదులుకోకూడదు. ఇట్టి గోదావరి నది పుష్కరములకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి గౌరవనీయులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు, మంత్రులు గౌరవనీయులు ఈటెల రాజేంద్ర గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు బాల్క సుమన్ గారు మరియు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పుష్కరముల మొదటి రోజున ధర్మపురి విచ్చేసి గోదావరి నదిలో స్నానమాచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించెదరు. కావున ఇట్టి గోదావరి నది పుష్కరముల సందర్భంగా భక్తులు తప్పకుండా అందరూ గోదావరి నదిలో పుష్కర స్నానం ఆచరించి తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి పునీతులు కాగలరని కోరుతున్నాం. ఇట్లు కార్యనిర్వహణాధికారి, అర్చకులు మరియు సిబ్బంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, గ్రామం ధర్మపురి, జిల్లా కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం.